ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ చరిత్రలోనే భారీ అవినీతి తిమింగలం చిక్కింది. తన ఆఫీస్లోనే 25 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజనీర్ సబ్బవరపు శ్రీనివాస్. ఏకంగా 5 కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేసి తన ఛాంబర్లో 25 లక్షల టోకెన్ అడ్వాన్స్గా తీసుకుంటూ దొరికిపోయాడు శ్రీనివాస్. ఇంత భారీ సొమ్ముతో పట్టుబడ్డం ఏసీబీ చరిత్రలోనే ఇదే తొలిసారి. విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఈఎన్సీగా పనిచేస్తున్నాడు శ్రీనివాస్. కేంద్ర ప్రభుత్వ నిధులతో గిరిజన ప్రాంతాల్లో నిర్మించే ఏకలవ్య మోడర్న్ రెసిడెన్షియల్ స్కూల్ కాంట్రాక్టర్ కృష్ణరాజుకు బిల్లులు మంజూరు చేసేందుకు ఏకంగా 5 కోట్లు డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వలేదని 35 కోట్ల రూపాయల బిల్లులు మొత్తం నిధులను విడుదల చేయకుండా ఆపాడు. ఫండ్స్ రిలీజ్ చేయకుండా ఏవో కొర్రీలు పెట్టాడు. దీంతో విశాఖలోని ఏసీబీని ఆశ్రయించాడు బాధిత కాంట్రాక్టర్. బాధితుడి ఫిర్యాదుతో విశాఖ, విజయవాడ ఏసీబీ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. ఏసీబీ ట్రాప్తో సబ్బవరపు శ్రీనివాస్ పట్టుబడ్డాడు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో సరికొత్తగా బ్లాక్ బస్టర్ నంబర్ 1 కిలో సేల్. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు, కంచి పట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. శ్రీనివాస్ మరో 3 వారాల్లో రిటైర్మెంట్ కావాల్సింది. రిటైర్మెంట్కు ముందు అందిన కాడికి అడ్డగోలుగా సంపాదిద్దామన్న దురాశతో చేయి చాచాడు. కృష్ణరాజును శ్రీనివాస్ కొన్నేళ్లుగా వేధిస్తున్నాడు. అదనపు పనికి అనుమతులు ఇచ్చేందుకు భారీగా డబ్బు డిమాండ్ చేశాడు. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని పనులు చేపట్టిన కృష్ణరాజ్ అప్పులు చెల్లించకపోవడంతో బ్యాంకులు ఆస్తులు వేలానికి నోటీసులు ఇచ్చాయి. తన అప్పుల పరిస్థితిని ఈఎన్సీకి వివరించి బిల్లులు మంజూరు చేయకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు. అయినా సరే శ్రీనివాస్ ససేమిరా అన్నాడు. చస్తే చావు అని లంచం ఇవ్వాల్సిందేనన్నాడు. శ్రీనివాస్ గతంలోనూ 2 సార్లు ఏసీబీకి చిక్కాడు. అయినా బుద్ధి మార్చుకోలేదు. 2001లో విశాఖపట్నంలో ఇప్పుడు 3వసారి పట్టుబడ్డాడు. లంబసింగిలో 35 కోట్లతో గిరిజన మ్యూజియం నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ టెండర్ను కృష్ణరాజు దక్కించుకున్నారు. ఇసుక కొరతతో పనులు ఆగిపోవడంతో అవకాశంగా మార్చుకున్న శ్రీనివాస్ కృష్ణరాజును తప్పించి మరో కాంట్రాక్టర్కు పనులు అప్పగించాడు. దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో కృష్ణరాజుకు అనుకూలంగా తీర్పిచ్చింది. అయితే కోర్టు తీర్పును అమలు చేయడానికి కృష్ణరాజు నుంచి శ్రీనివాస్ ₹1 కోటి లంచం డిమాండ్ చేశాడు. ఇవన్నీ మంత్రి లోకేష్కు మెయిల్ చేశారు బాధిత కాంట్రాక్టర్. ఆ మర్నాడే లోకేష్ కార్యాలయం నుంచి కృష్ణరాజుకు ఫోన్ వెళ్ళింది. దీంతో మొత్తం ఆధారాలను పరిశీలించిన తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇచ్చాడు.